హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ బయట సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం వచ్చేసింది. ఎంత జాగ్రత్తగా ఉంటే మనం మనకి అంత మంచి చేసుకుంటున్నట్టు అనమాట. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అండ్ మా మమ్మీ కూడా పాజిటివ్ వచ్చింది. షీఈస్ ఇన్ హాస్పిటల్. కానీ ఇప్పుడు కొంచెం హెల్త్ బెటర్గానే ఉంది. తొందరలోనే ఇంటికి కూడా వచ్చేస్తుంది. బట్ ఈ కోవిడ్ టైం ఎలా అంటే మనము ఒకరికి హెల్ప్ చెయ్యాలనుకున్నా చెయ్యలేమన్నమాట. వాళ్ళు మనల్ని టచ్ చేయకూడదు, ఎవరు ముట్టకూడదు, ఎవరు మాట్లాడకూడదు, ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి చాలా చాలా కష్టం అనమాట. ఇంకేదైనా జబ్బులోని ఇంకేదైనా ప్రాబ్లంలో మనం అందరం అట్లీస్ట్ వాళ్ళకి మోటివేట్ చేసి కొంచెం సేవ చేసి ఏదో ఒకటి చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చేయచ్చు. దీంట్లోని ఎవరు దాలే ఫైట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు మామ్స్ వీళ్ళకి ఎవరికైనా వస్తే ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఆ పిల్లలకి వస్తే మనం వాళ్ళని ఎక్కడ ఒకేలా వదిలేస్తాము అన్నది నా బుర్రలో ఎంత నడుస్తుందంటే నేను మీకు మాటల్లో చెప్పలేను. ఎవరైనా పిల్లలకి వస్తే వాళ్ళని ఏ హాస్పిటల్లోని ఒక్కళ్ళని వదిలేస్తాము, మమ్మీలకి వస్తే ఆ పిల్లల్ని ఎక్కడ ఇంట్లో వదిలేస్తాం. ఇవన్నీ నా బుర్రలో ఎంత ఎక్కువ నడుస్తున్నాయంటే నేను మీకు మాటల్లో చెప్పలేను. ఈ భయాలన్నిటి మధ్యన నేను నా హౌస్ హెల్ప్కి కూడా పంపించానమాట. ఇప్పుడు అన్ని పనులు చచ్చి చెడి నేనే చేసుకుంటున్నాను. చేసుకుని నాకు నీరసం వచ్చేస్తుందో, దాన్ని ఉంచితే టెన్షన్తో నేను చేస్తానో మరి నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. లైఫ్ ఏంటి అన్నది చాలా చాలా క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది అనమాట. అండ్ చాలా కష్టమైన సిచ్యువేషన్లో ఉన్నాం మనం అందరూ. ఒకరికొకరు ధైర్యం చెప్పుకుని ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటే అట్లీస్ట్ ఈ రకమైన బ్యాడ్ సీజన్ నుంచి మనం బయటకు వచ్చేద్దామని అనుకుంటున్నాను. ఎంతవరకు వీలైతే అంతవరకు ఇంట్లోనే ఉండాలి. మన మట్టుకుని మనమే ఉండాలి. మేము బయటికి వెళ్ళి వారాలు అయిపోయిందనమాట. మేము ఎక్కడే ఇంట్లోనే అలా ఉంటున్నాము. అండ్ చిన్న చిన్న యాక్టివిటీస్ పిల్లల చేత చేపిస్తున్నాను, ఇవి చేపిస్తున్నాను. అండ్ ఎంత టెన్షన్ మనసులో ఉందో నేను మీకు మాటల్లో చెప్పలేను. ఎంత టెన్షన్. నేను ఇక్కడ మీకు యూట్యూబ్లో నేనేం షేర్ చేయను. నిన్న మమ్మీ విషయం కూడా నేను షేర్ చేయాలనుకోలేదు. బట్ మాకు ఒక ఇంజెక్షన్స్ కావాల్సి వచ్చింది. బట్ ఆ ఇంజెక్షన్ ఎక్కడ దొరకలేదు. సో మీరందరూ మాకు గుర్తొచ్చారు. హరీష ఒక పోస్ట్ పెట్టింది, ఎలాగో మీకు తెలిసిపోయింది కదా అని చెప్పి నేను షేర్ చేశాను. చాలామంది నాకు కామెంట్స్లో కూడా అడుగుతున్నారు ఎలా ఉన్నారు అనేసి. షీఈస్ డూయింగ్ మచ్ బెటర్ నౌ. కొంచెం బాగా ఉన్నారు. తొందరలోనే ఇంటికి వచ్చేస్తారనమాట. ఓకేనా? డాక్టర్ అయితే మంచిగానే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ మా కోసం ప్రేయర్ చేసినందుకు అన్నిటికీ. అండ్ ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోస్ అన్నీ నేను ముందు షూట్ చేసిన వీడియోస్ అనమాట. దీనికి కూడా నేను ఇంకొక వాయిస్ ఓవర్ ఆల్రెడీ ఇచ్చాను. బట్ ఆ వాయిస్ ఓవర్ మొత్తం డిలీట్ చేసి నేను మీకు మళ్ళీ వాయిస్ ఓవర్ చేస్తున్నాను అనమాట. నా ప్రాబ్లం ఇది మీకు చెప్పడానికి. ఓకేనా? కుషాల్ చేత ఇక్కడ ఇది కూడా షూట్ చేసి చాలా రోజులైంది. జస్ట్ నేను దీని వాయిస్ ఓవర్ మాత్రమే చేంజ్ చేశాను. సో మీరు అందరూ కూడా చింత చేస్తూ ఉంటారు కదా, ఒక పోస్ట్ పెట్టేసి జస్ట్ అలా ఆపేసాము. తర్వాత నిన్న కూడా నేను ఒక వ్యాక్యూమ్ క్లీనర్ వీడియో లైవ్ చేశాను. వ్యాక్యూమ్ క్లీనర్ కాదు, డిష్ వాషర్ వీడియో లైవ్ చేశాను. ఆ వీడియో కింద కూడా చాలామంది కామెంట్స్ చేశారు. కామెంట్స్ చూసే అంత టైం కూడా అస్సలు లేదు ఇప్పుడు ప్రస్తుతానికి నాకు. అలా జరుగుతుందన్నమాట. అండ్ కుషాల్ చేత ఇలా చిన్న పేపర్ కటింగ్స్ చేసి ఒక చార్ట్ పేపర్ మీద అంటించమని చెప్పాను. సో వాడు అంటిస్తున్నాడు. కొంతమంది పిల్లలు భలే కూర్చుని యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటారు. లైక్ అన్వి అయితే ఎక్కడ పైన కూర్చుని మంచిగా పేపర్ కటింగ్స్ అని యాక్టివిటీస్ భలే చేస్తుంది చిన్నపిల్ల. కానీ మా రాక్షసులు అయితే మాత్రం అస్సలు ఏం చేయరనమాట. ఏదైనా చేస్తారు, 2 నిమిషాలు కూర్చుంటారు. తర్వాత నువ్వు చేసి మా అమ్మ అనుకుంటూ నా దగ్గరికి వచ్చేస్తారు. అండ్ నన్నే చేయమంటారు. నన్ను చేసిన తర్వాత ఓకే బాగుంది అనేసి నా మొహం మీద పడేస్తారు అనమాట. అస్సలు ఇంట్రెస్ట్ లేదు దేని మీద. నాకు భయం వేసేస్తుంది కూడా. భయం, బాధ, టెన్షన్ అన్నీ కలిపి వచ్చేస్తున్నాయి. కుషాల్కి నేను ఈ బుక్ ఎప్పుడో చిన్నప్పుడు హరీష కొనేసి ఇచ్చింది. ఈ బుక్ టచ్ చేసి మనము రకరకాల టెక్స్చర్స్ అన్నీ తెలుసుకునే బుక్ అనమాట. కుషాల్కి అదే చూపిస్తున్నాను. చూడరా ఇవి అంటే అచ్చా మేమేమి చూస్తాము, మేముతో ఓన్లీ టీవీ చూస్తాము అలాగనమాట. హాయ్ అండి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు నేను మీతోని ఒక ఆర్గానిక్ స్కిన్ కేర్ గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను ఒక 10-15 రోజుల ముందు కూడా ఒక వీడియోలో షేర్ చేశాను అనమాట. ఈ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ నేను ట్రై చేస్తున్నాను అనేసి. మీకు గుర్తుంటే ఆ ప్రోడక్ట్స్ వచ్చేసి లా ఆర్గానో అనమాట. LAORGANO. నేను స్క్రీన్ మీద కూడా పేరు రాస్తాను చూడండి. వీళ్ళ దగ్గర నుంచి నేను టోటల్ 4 ప్రోడక్ట్స్ తెప్పించుకున్నాను. నేను ఇన్స్టాగ్రామ్లోని స్క్రోల్ చేస్తుండగా కొన్ని రివ్యూస్ చూశాను అనమాట ఈ ప్రోడక్ట్స్ మీద.
సో ట్రై చేసి మీతో కూడా షేర్ చేద్దాం అనుకున్నాను. మీ అందరికీ తెలుసు లాస్ట్ 1 month నుంచి ఎంత స్ట్రెస్ఫుల్ ఉన్నామన్నది. మేమందరం లైక్ షిఫ్టింగ్ తర్వాత చాలా చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్. సో నా స్కిన్ అనేది చాలా చాలా పాడైపోయింది అనమాట. లైక్ ఎక్కడ చూసినా పింపుల్స్ వచ్చి ఒక బ్రేక్అవుట్స్ వచ్చి అండ్ మాస్క్ యాక్ని కూడా ఎక్కువ అయిపోయి అలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది నా స్కిన్. సో కొన్ని ప్రోడక్ట్స్ అనేవి కొంచెం రోజుల కోసం నేను స్కిప్ చేసి మిగిలినవన్నీ జస్ట్ ఈ ప్రోడక్ట్స్ మాత్రమే యూస్ చేయడం స్టార్ట్ చేశాను. సో చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చింది, మీరే చూడొచ్చు. మై స్కిన్ ఈజ్ మచ్ బెటర్ అండి నౌ. అండ్ వీళ్ళ దగ్గర 4 ప్రోడక్ట్స్లో చాలా చాలా పాపులర్ అయింది వచ్చేసి లా ఆర్గానో కుంకుమాది ఆయిల్ విత్ 24 గోల్డ్ క్యారెట్స్ గోల్డ్ డస్ట్ అనమాట. ఇట్స్ వెరీ లగ్జూరియస్ ప్యాకేజింగ్లో ఇలా గోల్డ్ కలర్లో వస్తుంది. మనకి చీప్గా అయితే అసలు అనిపించదు అండ్ ఇట్స్ నాట్ చీప్ ఆల్సో. అండ్ ఇది ఎంఆర్పి వచ్చేసి 1190, బట్ మనకి చాలా చాలా తక్కువ రేట్కే దొరుకుతుంది. అమెజాన్లో దొరుకుతుంది, వీళ్ళ ఓన్ వెబ్సైట్లో దొరుకుతుంది, ఇలా చాలా వాటిలో దొరుకుతుంది. అండ్ చాలా కుంకుమాది తైలాలు నాకు అంత పడవు, కుంకుమాది ఆయిల్స్ అనేవి నాకు పడవు, బట్ ఇది చాలా చాలా బాగుంది. అండ్ ఇందులోని గోల్డ్ డస్ట్ ఏదైతే ఉందో అది కొంతసేపు తర్వాత డిసపియర్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఉంటుంది, ఇలా కన్సిస్టెన్సీ ఉంటుంది. కుంకుమాది ఆయిల్ అన్నది ఎక్కువ అవసరం లేదండి, మనకి చాలా చాలా తక్కువ కావాలి. లైక్ ఫేస్ మొత్తానికి 2 drops అలాగైతే సరిపోతుంది అనమాట. స్మెల్ సో గుడ్, చాలా చాలా బాగా స్మెల్ చేస్తుంది, చాలా చాలా బాగా స్మెల్ వస్తుంది. అండ్ జస్ట్ మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత టోనర్ అని అప్లై చేసిన తర్వాత జస్ట్ ఒక 1 pump ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అందరు ట్రై చేయొచ్చు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే 1.5 pump, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే 1 pump ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అండ్ దాని తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి అందరు చెప్తున్నారు కదా విటమిన్ సి విటమిన్ సి విటమిన్ సి. సో విటమిన్ సిది వీళ్ళ దగ్గర ఒక ఫేషియల్ సీరం ఉంది, 20% విటమిన్ సి, హైలోనిక్ యాసిడ్ విత్ గ్లూటాథయోన్, కాలిక్ యాసిడ్, ఆలివేరా అండ్ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అనమాట. ఇందులోని యాంటీ ఏజింగ్ బ్రైటనింగ్ సీరం ఫర్ ఆల్ స్కిన్ టైప్స్, న్యాచురల్, సేఫ్, నో సిలికాన్, నో పారాబెన్స్ అనమాట. ఈ బాటిల్ వచ్చేసి ఇలా ఉంటుంది. విటమిన్ సి ఉన్నదంటే ఎప్పుడైనా డార్క్ బాటిల్లోనే ఉండాలంట. ఇది డైరెక్ట్గా సన్కి ఎక్స్పోజ్ అయినా వేడికి ఎక్స్పోజ్ అయినా దీంట్లో ఉండే గుణాలన్నీ అది కోల్పోతుంది అనమాట. సో యాజ్ నీట్గా డార్క్ బాటిల్ వచ్చింది. మీరు ఈ బాటిల్ది ఇది చూస్తేనే మీకు తెలుస్తుంది నేను ఎన్ని డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను అన్నది. అండ్ దీంట్లోని మనకి గోల్డ్ పార్టికల్స్ లాగా ఉంటాయి అనమాట. నేను మీకు చూపిస్తాను, కెమెరా క్యాప్చర్ చేయి ఇలాంటి చిన్న చిన్నవి. సో క్యాప్చర్ చేస్తే చాలా మంచిది, కానీ క్యాప్చర్ చెయ్యవు ఇలాంటి చిన్న చిన్నవి. అండ్ ఇది వచ్చేసి అచ్చు వాటర్ లాగే ఉంటుంది, నాన్ స్టిక్కీ నాన్ గ్రీసీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది అనమాట. ఇది మీరు అన్నీ ఒకేసారి అప్లై చేయాల్సిన అవసరం లేదు, మీ స్కిన్కి ఏది అవసరం అనిపిస్తుందో వాటిని మీరు అప్లై చేసుకోవాలన్నమాట. లైక్ మీ స్కిన్లో బ్రైటనింగ్ కావాలి, డల్గా ఉంటుంది అనుకుంటే విటమిన్ సి ఇలాంటివి అప్లై చేయొచ్చు. మీ స్కిన్ డ్రైగా ఫ్లేకీగా అయిపోతుంది అంటే మీరు కుంకుమాది ఆయిల్ యూస్ చేయొచ్చు. ఇలా మీ స్కిన్ పొజిషన్ బట్టి మీరు ప్రోడక్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మన స్కిన్కి ఏం కావాలో మనం అది ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో మీ స్కిన్ డల్గా ఉంటుంది, ఎక్స్ట్రా గ్లో కావాలి, ఇంకొంచెం లోపల నుంచి దానికి కేర్ కావాలి అనిపిస్తే మీరు విటమిన్ సిది రేంజ్. మన లిప్ బామ్స్కి వచ్చేస్తే నేను ఇంత యూజ్ చేస్తాను అనమాట. లైక్ 10-15 days నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు అంత గ్రేట్, చాలా చాలా మాయిశ్చరైజింగ్, లైక్ ఒకసారి అప్లై చేస్తే డే మొత్తం అప్లై చేయక్కర్లేదు అలా ఏమీ అనిపించలేదు. నాది చాలా 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 డ్రై చాపిడ్ లిప్స్ అనమాట. అందుకే నేను లిప్స్టిక్స్ ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి అవి ఇంకా డ్రైగా అయిపోతాయి. సో నా అంత డ్రై లిప్స్ ఉన్న వాళ్ళకి ఇవి సూట్ అవ్వకపోవచ్చు, బట్ నార్మల్ లిప్స్ ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా 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 బాగుంటాయి. ఎందుకంటే ఏంటి ఇంట్లో ఉన్న లిప్ టింట్ కూడా ఏదైతే ఉందో అది అంత టింట్ ఏమి ఇవ్వదన్నమాట, జస్ట్ చుచ్చిబుచ్చిలాగా కొంచెం అనమాట, అంతే తప్ప. అండ్ పర్పుల్ అంటే పర్పుల్గా అయిపోతుంది, రెడ్ అంటే రెడ్గా అయిపోతుంది, చాలా 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 కొంచెం టింట్ ఉంటుంది ఇంట్లో. అండ్ వీటన్నిటిది ఏమైనా ప్రోడక్ట్స్ మీరు ట్రై చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కావాలి అనుకుంటే ట్రై చేయండి. ఇట్స్ నాట్ ఏ స్పాన్సర్డ్ వీడియో. అండ్ ఇప్పటికైతే అంతే, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. సో నిన్న డిష్ వాషర్ వీడియో లైవ్ చేశాను కదా, కొన్ని కామెంట్స్ వచ్చాయి. లైక్ డిష్ వాషర్ అవసరమా, 10 నిమిషాలు ఉంటే తోమేసుకోవచ్చు, ఇది అది అనుకుంటూ బోల్డ్ అని. మా చెల్లి వీడియో డిష్ వాషర్ వీడియో కూడా వచ్చింది అలాంటి కామెంట్స్. లైక్ మనం బ్లాక్ అండ్ వైట్ ఫోన్తో పని అయిపోతున్నప్పుడు మనం ఈ స్మార్ట్ ఫోన్లు ఎందుకు కొనుక్కుంటున్నాము, అలాగేనండి మనకి అడ్వాన్స్ టెక్నాలజీ అవైలబుల్గా ఉన్నప్పుడు మనకి దాని అవసరం ఉంది అనుకున్నప్పుడు యూజ్ చేయడంలో తప్పే లేదన్నమాట.
అండ్ డిష్ వాషర్లో నేను ఒకటి బాగా అబ్జర్వ్ చేశాను. అదేంటి అంటే ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, గరిట్లు ఇవన్నీ ఏవైతే చిన్న చిన్నవి ఉంటాయో అవన్నీ చాలా చాలా బాగా అవుతున్నాయి అనమాట. మెయిన్లీ కుక్కర్లు ఇలాంటివన్నీ. బట్ కానీ ఎక్కువ పెద్ద పెద్ద సామాన్లు పెట్టేస్తే మన స్పేస్ మొత్తం ఆ పెద్ద గిన్నె ఒక్కటే ఆక్యుపై చేసేస్తుంది అనమాట. నేను అదే అబ్జర్వ్ చేశాను. ఎక్కువ ప్లేట్లు, స్పూన్లు అండ్ గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగా అవుతున్నాయి. పెద్ద పెద్ద మూగుళ్ళు లాంటివి పెట్టకుండా చిన్నవి తోమడానికి ఎక్కువ చిరాగ్గా ఉండేవన్నీ ఇందులో పెట్టేయచ్చు. చాలా చాలా బాగా అవుతున్నాయి. మెయిన్లీ నైఫ్లు అండ్ టీ జల్లీలు ఉంటాయి కదా, అవి అయితే అబ్బబ్బబ్బబ్బా నెక్స్ట్ లెవెల్లో అవుతున్నాయి. అంత క్లీన్గా నేను ఎప్పుడు చూడలేదు చేత్తో తోమినప్పుడు. సూపర్ హ్యాపీ. టీ జల్లీళ్ళు అయితే మాత్రం భలే మెరిసిపోతున్నాయి అనమాట. అది అండ్ చాలామంది ఇంకా లావ్ అయిపోతాము పనులు చేసుకోకపోతే అనిసారు. నేను మీకు ఆన్సర్ చెప్పి కూడా యూజే లేదు అన్న ఉద్దేశంతో వదిలేస్తున్నాను అనమాట. ఓకేనా, నేనైతే సూపర్ హ్యాపీ ఉన్నాను నా డిష్ వాషర్తో. అది అండ్ ఇప్పుడు నేను చేస్తున్నాను మ్యాంగో పప్పు. ఇది కొంచెం లెఫ్ట్ ఓవర్స్ అనమాట. నిన్న చేసిన పప్పు కొంచెం మిగిలిపోతేను ఇలా పెట్టాను. అండ్ దీంట్లోని పచ్చి మామిడికాయ ఉంటుంది కదా, పచ్చి మామిడికాయ చిన్న ముక్క కట్ చేసి ఇందులో వేసేస్తాను. అండ్ బిగ్ బాస్కెట్లోని నేను పీల్డ్ గార్లిక్ తెప్పించాను. ఓ మై గాడ్, పీల్డ్ గార్లిక్ ఒకటి లైఫ్ని ఎంత ఈజీ చేసేస్తుందో, ఆహా నాకు ఎంత బాగా అనిపించిందో తెలుసా. అంటే మనకి యూస్ చేసాక కానీ తెలియదు అనమాట దాంట్లో ఉన్న సదుపాయం. అండ్ ఆ పనులన్నీ సూపర్ 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 ఫాస్ట్ అండ్ సూపర్ ఈజీ అయిపోతుంది. చాలామంది కిచెన్ టూర్ అని అడుగుతున్నారు. మా కిచెన్ టూర్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కొన్ని పెండింగ్ వర్క్స్ అన్నవి ఉండిపోయాయి అనమాట. మేము అర్జెంటుగా ఉన్నామని చెప్పి వచ్చేసాము. అండ్ వచ్చిన తర్వాత ఇంకా ఈ కోవిడ్స్ ఎక్కువ అయిపోయాయి, సిచ్యువేషన్ కొంచెం ఖరాబ్ అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు చేయట్లేదు. మేబీ టైం కొంచెం తీసుకుంటుందేమో అనుకుంటున్నాను. బట్ ఇలాగే కిచెన్ టూర్ చేసైనా పర్వాలేదు, ఇప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి చూద్దామా అనుకుంటే తప్పకుండా నేను షేర్ చేస్తాను రేపు కానీ ఎల్లుండి కానీ. అండ్ ఈ వీడియోకి బోల్డ్ అని లైక్లు ఇవ్వండి, అప్పుడు నేను నెక్స్ట్ వీడియో కిచెన్ టూర్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇంకా మీకు ఏ వాటి మీద రివ్యూ కావాలి అన్నది చెప్పండి. నా వ్లాగ్స్ చూస్తుంటారు కదా, అందులో సామాన్లు అన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి మీకు దేని ఏదైనా రివ్యూ కావాలి అనుకుంటే స్పెషల్గా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ హ్యాష్ట్యాగ్ హౌస్ టు హోమ్ విత్ సిరి అని రాయండి. ఓకేనా, ఏం లేదు సరదాగా. దాని తర్వాత నేను ఫస్ట్ తాలింపు పెట్టాను. ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసా. ఆవాలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, తర్వాత మామిడికాయ పీసులు యాడ్ చేసా. అండ్ పప్పు కూడా ఇందులో యాడ్ చేసేస్తా. కొంచెం బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఇది ఫ్రెష్ పప్పుతో కన్నా నిన్న మిగిలిపోయిన పప్పుతో చేస్తే ఎందుకు అది నెక్స్ట్ లెవెల్లో టేస్టీ వస్తుంది అనమాట. నాకైతే చాలా చాలా ఇష్టం. మా మమ్మీ ఎప్పుడు చేస్తుంది. నిన్నటిది పప్పు మిగిలిపోతే ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, ఈ రోజుల్లో అస్సలు వేస్ట్ చేయకూడదు. ఎప్పుడు వేస్ట్ చేయకూడదు మనము. బట్ ఇప్పుడు సిచ్యువేషన్లో అస్సలు వేస్ట్ చేయకూడదు. ఒక అన్నం మెతుకు కూడా వేస్ట్ చేయకూడదు, ఒక పప్పు గింజ కూడా వేస్ట్ చేయకూడదు. నేను నార్మల్గా కూడా అస్సలు వేస్ట్ చేయను. నేను జాగ్రత్తగా అన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని జాగ్రత్తగా వాడుకుంటాను. బట్ ఈ టైంలో నాకు ఇంకా అనిపిస్తుంది అనమాట, అమ్మో వేస్ట్ చేస్తామంటే మళ్ళీ బయటకు వెళ్ళాల్సి వస్తుంది, కొనాల్సి వస్తుంది. ఎంతోమందికి బయట అస్సలు లేదు. మనం దేవుడిది దయ మన మీద ఉంది, మనం హ్యాపీగా మన ప్లేట్లో ఫుడ్ వస్తుంది. దాన్ని అస్సలు కేర్లెస్ చేయకూడదు అని నా మనసుకి చాలా చాలా అనిపిస్తుంది. ఇది మా అత్తమ్మ చేశారు. వంకాయ అండ్ సమ్ జినుగులు అంటాం కదా, అవి ఏంటో నాకు కూడా తెలీదు నార్మల్ భాషలో. నా భాషలో అయితే అవి జినుగులు అనమాట. వాటితోని ఒక ముద్ద ఇగురు. దాని తర్వాత ఈ క్వార్జ్ది అందరూ రివ్యూ అడుగుతున్నారు. నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు బోల్డ్ అని తెలిసే అనమాట ఈ క్వార్జ్ గురించి. తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ మీరు కనుక కన్స్ట్రక్షన్లో ఉంటే నా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నవి మీకు చాలా 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 యూజ్ అవుతాయి. మేము బోల్డ్ అనే మిస్టేక్స్ కూడా చేసాం. ఆ మిస్టేక్స్ ఏంటి, మీరు ఎలా అవాయిడ్ చేయొచ్చు అన్నది కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో మిస్టేక్స్ వీ డిడ్ ఇన్ అవర్ ఇంటీరియర్స్ లాంటిది. సో మనకు కూడా హెల్ప్ అవుతుంది. మేము చేసినప్పుడైతే మాకు ఎవ్వరు తెలీదు. మేము మా ఆలోచనలతో, మా గూగుల్ సర్చ్తో, పింట్రెస్ట్లో వీటన్నిటిలో ఎత్తుక్కొని చేసుకున్నాము. ఇప్పుడు నేను కొన్ని మీకు ఐడియాస్, టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను, షేర్ చేస్తాను. సో మేము చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారు. మీరు కొత్త మిస్టేక్స్ చేయొచ్చు, అప్పుడు మీరు తెలుస్తుంది అనమాట. అయ్యో మనం ఈ మిస్టేక్ చేసామే అన్న విషయం, అంతే. ఇది నా సూపర్ సింపుల్ లంచ్ థాలీ. అండ్ హోప్
మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నా కిచెన్ కింద కలర్ మీకు ఎలా అనిపించిందో నాకు షేర్ చేయండి. ఓకేనా? నాకు జస్ట్ వీటిలతోని ఏం సరిపోతుంది. సో నేను తీసుకుంటున్నాను బోల్డ్ అని ఫ్రైన్స్ అండ్ అప్పడాలు. యాహ్! కొంచెం క్రిస్పీవి లేకపోతే నాకు ముద్ద దిగదనమాట. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్. బీ సేఫ్, స్టే అట్ హోమ్. జాగ్రత్తగా ఉండండి.